ఓం శ్రీ గురుభ్యో నమః. సక్సెస్లో మరొక మెట్టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసము. తనపైన తనకి ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం, తనపైన తాను నేను ఈ పని చేయగలను అనే నమ్మకాన్నే ఆత్మవిశ్వాసం అంటారు. ఈ ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు చక్కగా మనము ఏ పనైనా చేయగలము. అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ధైర్యంగా ముందుకు వెళ్ళగలము. ఇది చేయడానికి కొన్ని స్టెప్స్ అనేవి అవసరమవుతుంది. అందులో మొదటిది మంచి వస్త్రధారణ. మనం ధరించే బట్టలను బట్టి మన ఆలోచన విధానం ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం వేసుకునే బట్టలు కంఫర్ట్గా మనకి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. కలర్స్ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత చక్కగా నడవడము, చురుగ్గా నడవడము. నడిచే విధానంలో కొందరు మెడలు కిందికి వేసుకొని భుజాలు వేసుకొని చాలా బలహీనంగా నడుస్తూ ఉంటారు. అలా నడిచే వాళ్ళపైన వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. నెక్స్ట్ మనకి మంచి దేహస్థితి, శరీరము దృఢంగా ఉండడము. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క కళ్ళల్లో మనము కళ్ళతో చూస్తూ మాట్లాడితే అప్పుడు వాళ్ళు నిజాయితీగా ఉన్నట్టుగా మనము గుర్తించవచ్చు. ఎవరైతే వంకర టింకరగా చూస్తుంటారో, స్ట్రైట్గా చూడడానికి భయపడతారో వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గినట్టు లేదా వాళ్ళు అబద్ధం ఆడుతున్నట్టు. నెక్స్ట్ స్వయం ప్రేరణ. మనను మనం ఓం శ్రీ గురుభ్యో నమః. సక్సెస్లో మరొక మెట్టు కృతజ్ఞతాభావం. మనకి ఎవరైనా సహాయం చేసినప్పుడు వాళ్ళకి కృతజ్ఞతగా ఉండడం అనేది మంచి పద్ధతి. కానీ కొద్దిమంది నేటి కాలంలో కృతజ్ఞతాభావం ఉండకపోగా విమర్శించడం అనేది చాలా మటుకు చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే హెల్ప్ చేసిన వాళ్ళు ఇంకా నెగిటివ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో నెగిటివ్లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఆత్మోన్నతాభావము, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గొద్దంటే మనపైన మనకి నమ్మకాన్ని పెంచుకోవాలి. అలా పెంచుకోవడానికి మనం గతంలో చేసిన అద్భుతాలు ఉంటాయి. మనం సక్సెస్ అయిన ఆ మూమెంట్ను ఒక పేపర్ పైన రాసుకొని 30 నుంచి 60 సెకండ్స్ అద్దం ముందు నిలబడి మనలో మనమే మాట్లాడాలి. అప్పుడు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. మనము మొదటి వరుసలో కూర్చోవడము, తర్వాత స్వేచ్ఛగా మాట్లాడడము, ఇతరులకు సహాయం చేయడము. ఈ విధంగా మనం చేస్తున్నట్టయితే సాధారణంగా ఎల్లప్పుడూ ఆకాంక్షతో కాకుండా మనం ఇతరులకు సహాయం చేయడం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు మనము మన యొక్క ఒత్తిడిని తగ్గించుకొని మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుకుంటూ పోవడం సులభం అవుతుంది. మనకి నమ్మకం అనేది పెరుగుతుంది. మనకు నమ్మకం ఎప్పుడైతే